ఆళ్లగడ్డలో ఎగువ అహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం ఉదయం శ్రీ జ్వాలా నరసింహస్వామి హంసవాహనంపై కొలువు తీరి ఆలయ మాడవీధుల గుండా విహరించారు. ఉత్సవమూర్తి శ్రీ జ్వాలా నరసింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించి పట్టు వస్త్రాలు పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు అర్చకులు వేద మంత్రాల మధ్య పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి శ్రీ జ్వాలా నరసింహస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై స్వామివారిని ఆలయ మాడవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. श्री ज्वाला नरसिंहस्वामिनः क्रोधनाम संवत्सर नवान्निक वार्षिक ब्रह्मोत्सव काले यो यो गृहाः सुखस्थानेषु स्थिताः ये गृहाः सुखेतरस्थानेषु स्थिताः तेषाम् अत्यन्त अतिशय आनुकूल्य सिद्ध्यर्थम् आदित्याय नवग्रह देवता भगवत्प्रीत्यर्थं यत्किञ्चित् हिरण्यं नानागोत्रेभ्यः श्रीवैष्णवेभ्यः सम्प्रदते नमः नमः अच्युतप्रियताम्। अहोबिले गारुडशैल मध्ये कृपावसात् कल्पित सन्निधानं लक्ष्म्या समालिंगित वामभागं लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये। विशेषమైన గరుడాద్రి పర్వతంలో కొలువుండే శ్రీ అహోబిల నరసింహస్వామి వారు జ్వాలా అహోబిల మాలోల క్రోట కారంచ భార్గవాః యోగానందశ్చత్రవటః పావనో నవమూర్తయః అని నవనారసింహ క్షేత్రంలో 5 నరసింహస్వామి వారు గరుడాచల పర్వతం మీద, నలుగురు వేదాచలం పర్వతం మీద కొలువుండిన ఈ ప్రత్యేక పొందిన ఈ అహోబిల క్షేత్రంలో నవాన్నిక వార్షిక క్రోధినామ సంవత్సర నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవం పాల్గొన శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు 10 రోజుల పాటు ఉభయ క్షేత్రమైన ఎగువ అహోబిల క్షేత్రంలో శ్రీభూమి నీలా చెంచులక్ష్మీ నాయికా సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం, అదేవిధంగా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ భూమి నీల అమృతవల్లి గోదాదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం విశేషంగా ఏ క్షేత్రంలో లేనట్టి
ఉభయ క్షేత్రంలో ప్రతి ఒక్క ఉత్సవం ప్రధానంగా ఎగువ అహోబిల క్షేత్రంలో ప్రారంభించి మరుసటి దినం దిగువ అహోబిల క్షేత్రంలో జరిగే ఒక అనువాయికం. అటువంటి రమణాసింహ క్షేత్రంలో ఈరోజు నిన్న సాయంకాలం పంచమి ఔభరణి నక్షత్రం కలిగిన పర్వదినంలో నిన్న సాయంకాలం శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి అయిన శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి యొక్క అధ్యక్షతన విశేషంగా స్వామివారికి వేద విన్నప్పం, యజమాన ఆజ్ఞ, భగవదాజ్ఞ పొంది తదనంతరం స్వామివారు విశ్వక్సేనుడు విశ్వక్షేనం సకల విబుధం పీద బీదాదిరాజ్యం శుక్రాచక్రే కరసరజై దండదండం దదానం శ్రీవత్సాంగం సకల వపుషం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేత్ విష్ణుం సకల విబుధం సూత్రవత్యాసమేతమని ఆ విష్ణుక్షేనుడు వారి మృత్సంగ్రహ మంటపంలో వేంచేసి స్వామివారికి మహాసంకల్పం, స్వామివారికి పుణ్యాహవాచనం, విశ్వక్షేణ ఆరాధనం, తదనంతరం మృత్సంగ్రహణంతో యాగశాల ప్రవేశించి స్వామివారికి రాత్రి గరుడ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ పుణ్యాహవాచనం, శుద్ధి పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ ఇటువంటి కైంకర్యం నిర్వహించి ఈరోజు ఉదయం 9:15 నుంచి 10:30 లోపల ధ్వజారోహణం జరగడానికి సిద్ధమై ఈ క్షేత్రంలో గరుత్మంతుడు తపస్సు చేసి నృసింహస్వామి వారి ప్రత్యక్షం కాగా ఏ వరం కావాలని చెప్పి అడిగినప్పుడు 2 వరం కావాలి, దానికి ఒకటి ఈ పర్వతం నా పేరు మీద పిలవాలి, నేనే నీకు ముఖ్యమైన వాహనంగా ఉంటాను అని 2 వరం కోరిన గరుత్మంతునికి ఈ స్వామివారు అదేవిధంగా అనుగ్రహించి జ్వాలా నృసింహస్వామి వారే ప్రత్యక్షంగా వారికి అనుగ్రహించి దానివలనే ఈరోజు గరుడ ప్రతిష్ఠ జరిగి ధ్వజారోహణంతో చివరి దినమైన పౌర్ణమి రోజు ప్రతి ఒక్క క్షేత్రంలో 3వ రోజులు గరుడోత్సవం ఉంటుంది. ఈ ప్రత్యేకించి అహోబిల క్షేత్రంలో 10వ రోజు రాత్రి 12 గంటల సుమారు 12 గంటలకి గరుడోత్సవంతో భగవంతుడు మాడవీధులు విచ్చేసి ధ్వజస్తంభం ప్రత్యక్షంగా ధ్వజస్తంభం ముందర ఆ ధ్వజ అవరోహణం జరిగి తదనంతరం స్వామివారు గర్భాలయానికి వేంచేసే ఒక అనువాయికం. అటువంటి పర్వదినమైన ఈరోజు స్వామివారికి ధ్వజారోహణంతో ఇంకా కొన్ని క్షణంలో స్వామివారిని నిర్వహిస్తారు కనుక దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుని ఎవరెవరు వేడుకుంటారో వారందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వౌ దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు శ్రీమద్ ఆదివంశడగోప యతీంద్ర మహాదేశికాయ నమః, శ్రీమదే శ్రీ షష్టపరాంగుధ యతీంద్ర మహాదేశికాయ నమః, శ్రీమదే శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః.